So, hello guys, welcome back to my YouTube channel, Next Gen Aspirant. Myself, Syed Roshan. How are you all? సో రీసెంట్ గా మనం ప్రీవియస్ వీడియోలో చూసుకున్నట్లయితే డిజబిలిటీ రూల్ గురించి చెప్పుకున్నాం. నెంబర్ సిస్టమ్ లో ఏదైతే ఒక మెథడ్ ఉందో డిజబిలిటీ అనేది దాని గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. దాంట్లో మొత్తం ఎన్ని మెథడ్స్ ఉంటాయి, దాంట్లో ఏ మెథడ్ దాంట్లో ఎన్ని రూల్స్ ఉంటాయి, ఏ వాల్యూ వచ్చినప్పుడు ఏ నెంబర్ కి ఏ రూల్ ఇచ్చేసి మనం దాని యొక్క సొల్యూషన్ కనుక్కోవాలనేది మనం చూద్దాం. సో ఇప్పుడు వచ్చేసి సెకండ్ మెథడ్. ఈ మెథడ్ లో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి నార్మల్ గా ఇదో క్వశ్చన్. సో దీనిలో వాల్యూ ఇచ్చాడు 563398 ఇచ్చి ఇది ఒక 7 డిజిట్ నెంబర్ అంట. సో దీంట్లో మినిమం వాల్యూ మీరు ఒకసారి అర్థం చేసినట్టే మినిమం వాల్యూ అనేది ఏది ఏంటి అని కనుక్కోమన్నాడు. సో ఈ మెథడ్ ఏంటంటే ఒకటి మనం మినిమం వాల్యూ అయినా కనుక్కోవాల్సి ఉండేది లేదా మాక్సిమం వాల్యూ అయినా కనుక్కోవాల్సి ఉంటుంది. సో ముందు ఈ క్వశ్చన్ చేస్తే మీకు క్లారిటీ అనేది వచ్చింది. సో ఈ క్వశ్చన్ లోకి వెళ్తే it is a 7-digit number 563398 is completely divisible by 6. Completely divisible by 6. What is the minimum value of a? అన్నప్పుడు ఏం చేయాలంటే మనం 6 కి ఒకటి చెప్పుకుందాం. 6 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటి? 6 యొక్క డివిజిబిలిటీ రూల్ వచ్చేసి దాని యొక్క 2 ఫ్యాక్టర్స్ తీసుకుంటాం. 2, 3. ఏదైతే నంబర్ ఇచ్చాడో 563398 అనేది ఈ 2 లో కూడా పోవాలి అండ్ 3 లో కూడా డివిజిబిలిటీ అవ్వాలి. సో ఇన్ని రిపీట్స్ సైన్స్ అవుతుందో లేదో చెక్ చేద్దాం. ఫస్ట్ వన్ 2 లో చూసుకుంటే 2 యొక్క రూల్ ఏంటి? ఏదైనా నెంబర్ యొక్క లాస్ట్ డిజిట్ అనేది డివిజిబుల్ అవ్వాలి ఆ నెంబర్తో. సో ఇప్పుడు 2 చూసుకుందాం. 8 అనేది 2 లో పోయిద్దా? సో పోయిద్ది, అంటే 2 ని సాటిస్ఫై అవుతుంది. ఇప్పుడు 3 చూద్దాం. 3 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటి? ద సమ్ ఆఫ్ ద ఆల్ ద డిజిట్స్ ఇన్ ఏ నెంబర్ మస్ట్ బి డివిజిబుల్ బై 3. సో ఇక్కడ ఒకసారి సమ్ చేద్దాం మనం. 5 plus 6, 11, 11 plus 3, 14, 14 plus 3, 17, 17 plus 9, 17 plus 9, 26, 26 plus 8, 34. సో ఈ 34 కి ఏ నెంబర్ అంటే ఏ అనేది యాడ్ చేస్తే అది కంప్లీట్లీ డివిజిబుల్ అవ్వాలి. సో ఇప్పుడు 34 చూసుకున్నాం అనుకో, 3 టేబుల్లో పోదు. 35 4, 36. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒకసారి ఆప్షన్ చూద్దాం. ఆప్షన్ ఏ 1, ఆప్షన్ బి 2, ఆప్షన్ సి 3, ఆప్షన్ డి 4. సో ఇది ఆప్షన్స్ అనుకో. సో ఫస్ట్ ఆప్షన్ 2 ట్రై చేయాలని మెథడ్ అంటాం. సో ఆప్షన్ 2 వెళ్ళేదాన్ని ఫస్ట్ వన్ ఆప్షన్ ఏ తీసుకున్నాం అంటే 1 పెడదాం. సో ఏ ప్లేస్ లో 1 పెడితే 35 అయింది. 35 అనేది 3తో పోయిద్దా? పోదు. నెక్స్ట్ వన్, సో ఆప్షన్ ఏ అనేది పోవట్ల. నెక్స్ట్ వన్ 2 పెడతాం. 2 పెడితే ఏమైంది? 36/3. 3 1 3 12. సో 3 1 3 12. సో 3 ఇక్కడ వాల్యూ కనుక మనం 2 పెడితే ఆ వచ్చే ఏదైతే నెంబర్ ఉందో రిజల్టెంట్ నెంబర్ అది కంప్లీట్ గా 3తో డివిజిబుల్ అవుతుంది. సో మనం దీన్ని కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఇంకా ఆప్షన్ సి కూడా పెడతాం ఒకసారి. ఆప్షన్ సి పెడితే 3 ఏదైతే ఉందో అది పెడితే 37 3లో పోదు. 4 పెడతాం. 38 3లో పోదు. సో మన ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ బి. ఇది లీస్ట్ నెంబర్. ఇప్పుడు మొత్తం నెంబర్ మనం ఫోన్ చేసి 36 వచ్చింది, అది 3లో డివిజిబుల్ అయింది. అలాగే 8 అనేది 2లో డివిజిబిలిటీ అవుతుంది. సో అయితే ఈ మొత్తం నెంబర్ 6 లో కూడా డివిజిబుల్ అయింది. ఇక్కడ మీరు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. మినిమం అనేది అన్నప్పుడు ఏంటంటే మోస్ట్లీ 1 నుంచి స్టార్ట్ అవ్వాలి. వాళ్ళ ఆప్షన్స్ లో ఇస్తాడు 1, 5, 7, 11 ఎంత ఇస్తాడు. అలాంటప్పుడు మనం మినిమం అడిగాడంటే మాత్రం మనం ఫస్ట్ లీస్ట్ నెంబర్ నుంచి ఏదైతే ఆప్షన్స్ లో ఉన్నో ఆ నెంబర్ నుంచి వెళ్ళాలి. సో ఫస్ట్ లీస్ట్ మినిమం వాల్యూ ఎంత 1. ఒకవేళ అవ్వదు అప్పుడు 2కి వెళ్ళండి, అప్పుడు అవ్వట్లేదు అప్పుడు 3కి వెళ్ళండి. ఇలాగా మినిమం వాల్యూ కనుక్కోవాలన్నప్పుడు ఏంటంటే లీస్ట్ డిజిట్ వాల్యూస్ నుంచి వెళ్తా ఉండాలి. సో ఇక్కడ మనకి 1 లో రాలేదు కాబట్టి 2కి వెళ్ళాం. సో 2 లో మనకి ఆన్సర్ వచ్చింది. అయితే ఈ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ నెంబర్ 2. సో దీంట్లోనే మనకి ఇప్పుడు మేము మినిమం చూసాం కదా. సో దీంట్లోనే మనకి ఇప్పుడు మ్యాక్సిమం ఒకటి చూద్దాం. సో ప్రీవియస్ క్వశ్చన్ మనం ఏం చెప్పాము? మినిమం మీరు చెప్పాము. ఇప్పుడు చూడండి మ్యాక్సిమం. దీంట్లో
క్వశ్చన్ ఇస్తామంటే వాట్ ఈస్ ద మాక్సిమం వాల్యూ దట్ మస్ట్ బి అసైన్డ్ టు ఏ సో దట్ ద 8 digit నెంబర్ 71388845 ఈస్ డివిజిబుల్ బై 3. మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ పాయింట్ మినిమం అన్నప్పుడు ఏం చేస్తాం మనం? మినిమం అన్నప్పుడు ఏం చేసాం? 1 2 3 అండ్ సో ఆన్ ద లీస్ట్ నెంబర్ నుంచి వెళ్ళాం. ఇప్పుడు వాడు మనల్ని ఏమడుగుతున్నాడు అంటే మాక్సిమం వాల్యూ అడుగుతున్నాడు. మాక్సిమం వాల్యూ అన్నప్పుడు మనం 9 8 7 అలాగా డిసైడింగ్ ఆర్డర్లో రావాలి. మినిమం అన్నప్పుడు అసెండింగ్ ఆర్డర్లో వెళ్తా ఉండాలి. మాక్సిమం అన్నప్పుడు డిసైడింగ్ ఆర్డర్లో రావాలి. ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఇక్కడ చూడండి, డివిజిబుల్ బై 3 అండ్ క్వశ్చన్ వచ్చేసి 7138388845. సమ్ చేద్దాం. 7 + 1 8 8 + 3 11 11 + 9 20 36. సో 36 ప్లస్ ఏ ఏదైతే ఏ వాల్యూ మనం కనుక్కోవాలి. ఏ వాల్యూలో ఏ నెంబర్ పెడితే ఆ రిజల్టెంట్ నెంబర్ కంప్లీట్లీ డివిజిబుల్ బై 380 అన్నాడు. సో మన అడిగింది ఏంటి? మ్యాక్సిమం. సో మ్యాక్సిమం అంటే మనం ఫస్ట్ కన్సిడర్ చేసేది ఏంటి? 9. సో ఫస్ట్ మనం 9 రాద్దాం. సో 36 + 9 దట్ ఈక్వల్ టు 45. అది కంప్లీట్లీ డివిజిబుల్ బై 3 తో అవ్వాలి. సో దట్ ఈక్వల్ టు 300 3 15. సో రిమైండర్ 0 వచ్చింది. సో మాక్సిమం అన్నాడు కాబట్టి మనం 9 తీసుకున్నాం. ఎంత కూడా ఒకసారి ట్రై చేద్దాం. 8 తీసుకుంటే ఎంత వచ్చింది మనకి? 44 పోయిద్దా? పోదు. తర్వాత 7 తీసుకుందాం. 7 తీసుకుంటే ఎంత వచ్చింది? 43 పోయిద్దా? పోదు. 6 తీసుకుంటే 42 పోయిద్దా? పోదు. సో ఇచ్చిన ఆప్షన్స్ లో మనకి ఏ దేంట్లో పోతుంది? 9 అనే నెంబర్ మనం 9 అనే డిజిట్ మనం యాడ్ చేసినప్పుడే అది మనకి కంప్లీట్లీ డివిజిబుల్ బై 3 అవుతుంది. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. ఒకటే గుర్తుపెట్టుకోండి. దీంట్లో కొంత గురించి ఏంటంటే మినిమం అన్నప్పుడు ఇచ్చిన ఆప్షన్స్ లో ఏదైతే లీస్ట్ నెంబర్ ఉందో దాన్ని తీసుకొని ఆ వాల్యూ ఏదైతే ఎక్కడైతే అడుగుతారో దాన్ని మనం సబ్స్టిట్యూట్ చేసి చూస్తే మనకు ఆన్సర్ అనేది వచ్చింది. ఇన్ కేస్ ఇప్పుడు మీకు ఇందాక ఎగ్జాంపుల్ గా చెప్పాను 1 2 3 4 1 లో రాలేదు 2 లో వెళ్ళండి, 2 లో రాలేదు 3 లో వెళ్ళండి. ఏమనుకోండి డైరెక్ట్ గా కనుక్కోవచ్చు. 36 పోతుంది. 36 తర్వాత నెక్స్ట్ నెంబర్ ఏది పోయింది? 45 3 లో డివిజిబుల్ అయింది. సో అలాగా అంటే ప్రాక్టీస్ మీద ఇది వచ్చేసింది ఇలాగా. సో మినిమం అయితే అసెండింగ్ ఆర్డర్ లో లీస్ట్ నెంబర్ నుంచి వెళ్ళాలి. మాక్సిమం అయినప్పుడు 9 నుంచి డిసెండింగ్ ఆర్డర్ లో వెళ్ళాలి. సో ఈ రోజు మెథడ్ వచ్చేసి మనం నేర్చుకుంది ఏంటంటే మినిమం మాక్సిమం నెంబర్ సిస్టమ్ లో మినిమం వచ్చినప్పుడు ఎలా చేయాలి, మినిమం వాల్యూ కనుక్కోమన్నప్పుడు మాక్సిమం వాల్యూ కనుక్కోమన్నప్పుడు ఎలా చేయాలన్న క్వశ్చన్స్ మనం చూసాము. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం అలాగే చూసుకున్నట్టయితే ఒక చిన్న పాయింట్ మిస్ అయ్యాం. ఇందాక ఇక్కడ మనం 9 తో పోయింది కదా, 6 తో కూడా మనకి ఎంత వస్తుంది? 42 అయింది. 42 బై 3 అంటే 300 314 ఇక్కడ కూడా వస్తుంది. సో ఈ నెంబర్ ఇది దీన్ని కూడా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. కానీ మనం క్వశ్చన్ ఏమడిగాడు చూడండి, మాక్సిమం వాల్యూస్ అంటే ఈ రెండు ఆప్షన్స్ లో మనకు ఆన్సర్ వచ్చింది. ఒకటి 9 వచ్చింది, ఒకటి 6 వచ్చింది. కానీ మనం వాడికి అడిగింది ఏంటి? మాక్సిమం. సో ఈ ఇంకా పెద్ద నెంబర్ ఏది? 9. సో మనం ఆన్సర్ ని కూడా 9 ఇంకానే ఆప్షన్ ఏనే కన్సిడర్ చేస్తాం. వాడు అలా కాకుండా మినిమం గా ఇచ్చాడు అంటే అప్పుడు మనం ఏ తక్కువ నెంబర్ ఏదైతే ఉందో అలా తీసుకుంటాం. కానీ ప్రెసెంట్ అయితే మాక్సిమం అడిగాడు కాబట్టి ఇచ్చిన రెండింటిలో మనకి ఏదైతే మాక్సిమం వాల్యూ ఉందో దాన్ని మనం ఆన్సర్ కన్సిడర్ చేసుకుంటాం. సో ఈ రోజు క్లాస్ లో ఇందాక చెప్పినట్టు మనం మినిమం మాక్సిమం మీద క్వశ్చన్ చూసాం. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ డిజిటల్ ఎక్స్పీరియన్స్ ని డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక చిన్న నోట్ పాయింట్, ఎవరైతే ఆఫ్లైన్ లో కోర్సెస్ తీసుకోవాలి అనుకుంటున్నారో నేను కింద డిస్క్రిప్షన్ లో మన ఇన్స్టిట్యూట్ అయిన సిద్ధార్థ కోచింగ్ సెంటర్ ని తెనాలి దాని యొక్క అడ్రస్ ని నేను కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. డెఫినెట్లీ ఒకసారి విజిట్ చేయండి. అలాగే ఎవరైనా ఆన్లైన్ లో క్లాసెస్ వినాలి అనుకుంటే వాళ్ళకి మేము యాప్ యొక్క లింక్ కూడా కింద మెన్షన్ చేస్తాను. సో ఈ రోజుతో సెలవు. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మనం ఫాలో చేసుకోండి. And myself Syed Roshan, right now I'm signing off.